హాయ్ అండి అందరికీ. ప్రజెంట్ సార్ మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి అమ్మకానికి ఉన్నది క్రేటా అండి. అది బేసిక్ మోడల్ వచ్చేసి 2023 సార్. ఇది సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్. అది రీడింగ్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 45,000 ఉంది. ఒకవేళ మీరు చెక్కించుకుంటున్నా కూడా చెక్కించుకోండి, ప్రాబ్లం లేదు. సరే లేట్ చేయకుండా వీడియోకి అయిపోయింది. మనకు ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఓన్లీ తెలంగాణకు మాత్రం పనిచేస్తండి, ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు. ఓకేనా సార్? నేను ఏదైనా రేట్ చెప్పినా అంటే మీరు ఆలోచించి చెప్పండి సార్. మీరు ఏదో ఆడుకున్నట్టు తమాషాగా ఇస్తున్నారు. కొంతమంది అయితే మరీ ఆడుకుంటున్నారు. ఎట్లా మీరు వచ్చేది లేకున్నా అక్కడికి వెళ్ళకున్నా కానీ మేము వెళ్ళామని చెప్పేసి అంటున్నారు. అట్లా టైంపాస్ మాత్రం చేయకండి. ఎందుకంటే ఓనర్ దగ్గర నుంచి మనం తీసుకొచ్చి పెడతాం కాబట్టి బండ్లు, కానీ వాళ్ళకు కూడా ఇబ్బంది అయిపోతాయి కదా. మీరు అట్లా ఆటలాడకండి సార్. మీరు ఆటలాడితే నేను కూడా ఆటలాడాల్సి వస్తుంది. తర్వాత మీరు కూడా ఇబ్బంది పడతారు. కొంచెం ఆలోచించి పని చేయండి. ఎందుకంటే ఇది కొంచెం బాధాకరమైన విషయం నాకు కూడా. ఎందుకంటే టైంపాస్ మాత్రం చేయకండి. నేను ప్రతి వీడియోలో బల్ల గుద్ది చెప్తున్నాను నేను, అయినా మీరు టైంపాస్ చేస్తున్నారు. అది కొంతమందికి మాత్రం వర్తిస్తుంది సార్ ఇది. సరే లేట్ చేయకుండా వీడియోగా పోరండి. నేను కూడా ఎంతకుముందు ఎంతో క్లారిటీగా చెప్పేటోని, నేను తగ్గించిన. ఎందుకంటే మీకు చూసే ఓపిక లేనప్పుడు నేను మాత్రం కూడా ఏం చేయలేను సార్. దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోకండి. ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తున్నా, కానీ మీరు ఫ్యాక్ట్ అర్థం చేసుకుంటారు. సరేనండి, అది మీ ఇష్టం. అది నేను కూడా ఏం చెప్పలేను. ఓకేనండి. మనం చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే మీరు దయచేసి సార్, నేను వీడియో క్లారిటీ అనేది ఇంకా తక్కువ చేసిన, అంటే చెప్పడం అని కూడా తక్కువ చేసిన. ఎందుకంటే మీరు టైంపాస్ చేసి మేము వస్తున్నాం అని చెప్పేసి అంటారు. మీరు వచ్చేది ఉంటేనే కాల్ చేయండి సార్, టైంపాస్ మాత్రం చేయకండి కూడా చాలాసార్లు చెప్పాను నేను. చూసుకోవచ్చు. సరేలేండి, కొంచెం స్కిప్ చేయకుండా చూడండి. మన ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, అది కూడా ఫాలో చేయండి. మీకు ప్రతి అప్డేట్ ఖచ్చితంగా ఉంటుంది. చిన్న చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. అది పెద్దగా అంటే చిన్నగా డెంట్ ఉంది. అది ఈ 2 డోర్ల పైన ఉంటుంది. చూసుకోవచ్చు మీకు కూడా క్లారిటీ. ఓకేనా? నేను ఇంతకుముందు పర్టికులర్గా ఏదైనా కానీ క్లారిటీ చెప్పేటోని. ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అడిగిన తర్వాత మాత్రం నేనేం చేస్తా చెప్పండి. ఓకేనండి. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే, ప్రాబ్లం లేదు సార్. సీట్లు కూడా ఓకే ఉన్నాయి. ఇది బేసిక్ మోడల్. ఇది ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నేను ఇంత క్లారిటీ చెప్పాలనుకుంటున్నా, అంటే మీరు చేసే పనుల వల్ల నాకు కూడా ఒక మూడ్ ఆఫ్ అయిపోతుంది. అట్లా చేయకుండా సార్ అని చెప్పేసి ప్రతిసారి చెప్తున్నాను. మొన్నొకరు వేములవాడ నుంచి, నిన్నొకరు మెదక్ నుంచి. అరే మీకు ఏం అవసరం వస్తుంది అబ్బా, నాకు అర్థం కాదు. అంటే ఎంత మంచిగా మాట్లాడితే అసలు మనిషికి విలువ లేదన్నట్టు. మీలాంటి వాళ్ళు అట్లున్నారు కాబట్టి అసలు మంచులకు చెడ్డ పేరు వస్తుంది. మీకు 2 సైడ్ మొత్తం కవర్ చేసి చూపిస్తా చూడండి. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు కూడా ఓకే, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది సార్. బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ చేస్తుంది. చూసుకోవచ్చు. ఇది కూడా ఓకే ఉంది. అందరిలాగా నేను ఆలోచిస్తే మాత్రం ఇంకా వేరే ఉంటుంది కదా, మీకే నష్టం అవుతుంది కదా. ఓకే, డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి సార్. డోర్స్ మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు, మైనస్ ఏం లేదు ఇందులో. నేను ఖచ్చితంగా చేంజ్ అయితే సార్ చేంజ్ అయిన సార్ అని కూడా చెప్తున్నాను. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒక్కట్లేదు సార్. ఓవరాల్గా వెహికల్ చూసుకున్న మాత్రం జెన్యూన్ వెహికల్. మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి. ఓనర్ మనం చెప్తేనే మన ఓనర్కు చెప్తాడు ఏదైనా క్లారిటీ కావాలంటే. నేను అట్లా క్లారిటీ తెలుసుకున్నాకే వీడియో చేస్తాను. ఒకసారి అయితే కింద చూద్దాం. చూసుకోవచ్చండి. స్టెఫినీ కూడా ఓకే ఉంది. స్టెఫినీ మాత్రం సిల్లు సార్. దీన్ని మాత్రం అసలు వాడలేదు ఇంతవరకు ఒక్కసారి కూడా. ఇందులో పానా జాకెట్ మాత్రం అన్నీ ఉన్నాయి. ఓకేనా? వెహికల్ పరంగా చూసుకుంటే మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. ఒకసారి మీకు అట్లాగే రీడింగ్ చూపిస్తాను. నేను ఇంతకుముందు ఎంత క్లారిటీ అయిపోతుంది సార్, మీ వల్లే కొంచెం బాధ అనిపించి తగ్గి నేను. చూసుకోవచ్చు. బీడింగ్ కూడా ఓకే పర్ఫెక్ట్ ఉంది. ఎవరిని చూపించలేను, ఎందుకంటే మీరు స్కిప్ చేసి చూసి మాట్లాడుతారు. అంటే మీకు ఒరిజినాలిటీ అవసరం లేదు, జస్ట్ ఏదో టైంపాస్కి వేస్తున్నారు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. చూసుకోవచ్చు. కొంచెం బాధ అనిపిస్తుంది నాకు కూడా. మనం ఎంత చెప్పినా ఇలా అర్థమవుతలేదు అని చెప్పేసి అనిపిస్తుంది. చూడొద్దండి, రీడింగ్ వచ్చేసి ఓన్లీ 45,000 ఉన్నది. చెక్ చేసుకోవచ్చు. మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. నేను ప్రైస్ కూడా చెప్తుంటాను. బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో నేను కూడా చెప్తూ చూడండి. అంటే మీకు వెనుక ముంగట వెళ్తురు కనిపించకపోవచ్చు. చూసుకోవచ్చు. కెమెరా మాత్రం ఓకే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం పనిచేస్తుందని చెప్తున్నాను నేను. సరే, ఇప్పుడు ఒకసారి ముంగట బాండ్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను నేను. ఓకే, ముంగట బాండ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. ఏదైనా చేంజ్ అయితే కూడా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మీరు ఒరిజినల్ అమ్మకపోతే సరే మీ ఇష్టం, అదిగా అంతకు మీరు చేంజ్ చేసేది లేదు. చూసుకోవచ్చు. ముంగట ఆపరాణం అన్నీ ఓకే ఉన్నాయి. పిల్లర్స్ కూడా ఓకే ఉన్నాయి. ఎక్కడ కూడా వెహికల్ మాత్రం యాక్సిడెంట్ కాలేదు. అట్లాగే వెహికల్ కూడా ఎక్కడ లీకేజ్ అయితే ఏం లేవు. మీరు వచ్చి చూసిన తర్వాతనే
మాట్లాడండి సార్. ఏదో టైంపాస్ చేసేసి మీరు ఇష్టమైన రేటు బడ్జెట్ చెప్తున్నారు. అది కాదు, మీకే వదిలేస్తారు సార్. చూసుకోవచ్చు, హెడ్ లైట్ ఓకే ఉన్నాయి, ఇండికేటర్ ఓకే ఉన్నాయి. అంటే ఓపిక పట్టి నాకు కూడా బాగా మంచిగా అనిపిస్తలేనట్టు. అరే వీళ్ళకు చెప్తే మనం అర్థం చేసుకోవడం మనం కూడా ఏం చేస్తామని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను అట్లా మనసులో. చూసుకోవచ్చు, హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే. బ్యాక్ సైడ్ చూపిస్తా, ఏదైనా డ్యామేజ్ ఉన్నా లేదో అది కూడా మీకు తెలుస్తుంది. డీజిల్ వర్షన్ ఇది. సరే, వెనక సైడ్ చూసుకున్నా కానీ టైల్ ల్యాంప్స్ ఓకే పని చేస్తున్నాయి. ఒకవేళ డబల్ కీ ఉంటే ఖచ్చితంగా నేను ఇప్పిస్తా, దానికి ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ అనేది డైరెక్ట్గా చెక్ చేసుకోండి సార్, ప్రాబ్లం లేదు కూడా చెప్తున్నాను. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 45,000 సార్, దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. ఓకేనా, ఇప్పుడు మీకు గ్లాస్ కూడా చూపిస్తా. చూసుకోవచ్చండి, గ్లాస్ వచ్చేసి మీకు సీడీ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 12,80,000 ఓనర్ అవుతున్నారు సార్. ఈ ప్రైస్కి మనకి ఎట్లాంటి సంబంధం ఉండదు, నేను మాత్రం కమిషన్ తీసుకుంటా సార్. చూసుకోవచ్చు, ఇది కూడా సీడీ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. చెక్ చేసుకుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ చూసుకుంటే సీడీ ఉంది. ఏ పీసు రిప్లేస్ అయినా నేను ఖచ్చితంగా చెప్తా, బలగుద్ది చెప్తా సార్ నేను. ఇది కూడా చూసుకోవచ్చు, ఓకేనా. సీడీ ఉంది. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు ఒక 70-80% వరకు ఉంటే ప్రాబ్లం లేదు సార్, ఇంకా మనం వాడుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉన్నాయి, 2 టైర్లు చూసుకున్న సేమ్ అంతే ఉన్నాయి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఓకే, వెహికల్ పరంగా ఎట్లాంటి మనసులే, అక్కడ ఒక చిన్న స్క్రాచెస్ మాత్రం చిన్నగా డెంట్ ఉంది. ఇది కూడా చెక్ చేసుకున్నా కానీ సేమ్ ఉంది. ఓకేనా, మీకు ఫైనల్గా మళ్ళీ ఒకసారి డీటెయిల్ చెప్తుంటాను నేను. ఈ స్క్రాచెస్ అంటారా, ఈ డోర్ దగ్గర ఉంది, ఆల్రెడీ మీకు చెప్పాను కూడా. ఇదొకటి హుండై క్రేటా అండి. ఇది బేసిక్ మోడల్ వచ్చేసి 2023 ఉంది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్, వెహికల్ నాన్ యాక్సిడెంట్, 100% గ్యారంటీ. మీరు చెక్ చేయించుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా సార్. దీని ఇన్సూరెన్స్ మాత్రం లేదు, టైర్స్ మాత్రం మీకు 70-80% వరకు ఉంటాయి. ఇంట్లో మైనస్ అంటూ ఏం లేదు. బ్లాక్ కలర్ మాత్రం సూపర్ కండిషన్లో ఉంది, వెహికల్ చాలా బాగుంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ప్రైస్ అనేది సార్ నెగోషియబుల్ ఉంటుంది. అట్లాంటప్పుడు సార్ 2 లక్షలు 3 లక్షలు మాత్రం నెగోషియబుల్ ఉంటుంది సార్, దయచేసి మీరు గమనించాలి. ఓకేనా సార్. దీనిపై వచ్చేసి 12,80,000 ఓన్ అయిపోయింది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.